తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఒక హీరో నుంచి బ్లాక్ బస్టర్ సినిమా వచ్చినప్పుడు ఖచ్చితంగా అతని నెక్స్ట్ ప్రాజెక్టుపై మంచి అంచనాలు నెలకొంటాయి. గత సినిమాతో ఎలాగైతే మెప్పించాడో తన నెక్స్ట్ ప్రాజెక్టుతో కూడా అలాగే అలరిస్తాడనే నమ్మకాలు పక్కాగా ఏర్పడతాయి. సరిగ్గా అలాంటి నమ్మకమే నందమూరి కళ్యాణ్ రామ్ మీద తెలుగు ప్రేక్షకుల్లో ఏర్పడింది. బింబిసారతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ తన నెక్స్ట్ సినిమా అమిగోస్తో కూడా తప్పకుండా మెప్పిస్తాడని, ఈ సినిమాతో తన సక్సెస్ స్ట్రీక్ని కొనసాగిస్తాడని అంతా అనుకున్నారు. పైగా ఇది డాపుల్ గ్యాంగర్ అనే కొత్త సబ్జెక్టుతో రూపొందిన సినిమా కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా అలరిస్తుందని అంచనాలు ఏర్పడ్డాయి. జై లవకుశతో తన తమ్ముడు ఎలాగైతే ఆకట్టుకున్నాడో ఈ అమిగోస్తో అన్నయ్య కూడా అదరగొడతాడని అందరూ భావించారు. తీరా సినిమా రిలీజ్ అయ్యాక చూస్తే ఆ అంచనాలన్నీ బొక్కబోర్లా పడ్డాయి. చెప్పుకోవడానికి ఈ సబ్జెక్ట్ బాగానే ఉంది, కానీ సినిమా అవుట్పుట్టే తేడా కొట్టేసింది. ఆశించిన స్థాయిలో ఈ సినిమా మెప్పించలేకపోయింది, డిఫరెంట్ థ్రిల్ ఇవ్వలేకపోయింది. కళ్యాణ్ రామ్ యాక్టింగ్కి మంచి మార్కులైతే పడ్డాయి, కానీ సినిమా పరంగానే ఇది డిసప్పాయింట్ చేసిందని రెస్పాన్స్ వచ్చింది. దీనికి తోడు ఇది ప్రయోగాత్మక సినిమా కావడంతో ఫ్యామిలీ అండ్ మాస్ ఆడియన్స్ కూడా ఈ సినిమాకు దూరమయ్యారు. దీంతో ఇది బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటలేకపోయింది. ఫస్ట్ వీకెండ్లో సోసోగా రాణించగలిగింది, కానీ వర్కింగ్ డేస్లోకి అడుగు పెట్టాక పాతాళానికి పడిపోయింది. రోజులు గడిచే కొద్దీ వసూళ్లు మరింత డ్రాప్ అయ్యాయే తప్ప పుంజుకునే పరిస్థితి కనిపించలేదు. ఫలితంగా భారీ నష్టాలతో ఈ సినిమా డిజాస్టర్గా నిలిచింది. రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా తన ఫుల్ రన్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని 5,45,00,000 షేర్, 9,35,00,000 గ్రాస్ రాబట్టింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లెక్కలన్నీ కలుపుకుంటే వరల్డ్ వైడ్గా 6,55,00,000 షేర్, 11,70,00,000 గ్రాస్ నమోదైంది. బింబిసార పుణ్యమా అని అమిగోస్ సినిమా ఓవరాల్గా 12 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అయితే దురదృష్టవశాత్తు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటకపోవడంతో ఆ బ్రేక్ ఈవెన్ టార్గెట్లో సగం మాత్రమే కలెక్ట్ చేయగలిగింది. అంటే ఓవరాల్గా ఈ సినిమా 5,45,00,000 నష్టాలను మిగిల్చింది. పెట్టిన పెట్టుబడిలో దాదాపు సగం నష్టాలు వచ్చాయి. కాబట్టి ఈ అమిగోస్ సినిమా డిజాస్టర్ సినిమాల జాబితాలోకి చేరిపోయింది. పాపం కళ్యాణ్ రామ్ ఒక సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడని ఆనందించే లోపే ఆ వెంటనే డిజాస్టర్తో మళ్ళీ తన సక్సెస్ ట్రాక్ తప్పాడు. తన నెక్స్ట్ ప్రాజెక్టుతో అయినా కళ్యాణ్ రామ్ తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని కోరుకుందాం. అయిపోయి